జగమున ప్రభువా నడచుచున్నాను నీ దారిని, నా గురి ఇటువైపు తల కాదులే ఒక్క నిమిషంలే. సరే పెట్టేసి ఇప్పుడు నిజముగా పురమిది కాదిప్పుడు, ఎన్ని నాళ్ళు మనం ఇలలో బ్రతికినా, ఎన్ని నాళ్ళు మనం ఇలలో బ్రతికినా మన్నైపోనుగాదే తల తల ఈ పక్క రావాలి. అది 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 అటే 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 కిషోర్, నువ్వు ముందుకు రా నాయన బిడ్డ, ముందుకు రా ముందుకు రా. నేనే మార్గము నేనే సత్యము, నేనే మార్గము నేనే సత్యము, నేనే జీవముగా నిజముగా, నేనే జీవముగా. పరదేశులము ప్రియుల బ్రహ్మణ పురమిది కాదిప్పుడు, నిజముగా పురమిది కాదిప్పుడు. ఇప్పటి నుండి ప్రభునందు మృతులైన వారు ధన్యులు అని బైబిల్ తెలియజేయుచున్నది. మనుష్యులు ఒక్కసారే మృతి పొందవలెను, ఆ తర్వాత తీర్పు జరుగునని బైబిల్ సెలవిస్తూ ఉంది. మన యాడికి ఒక ప్రత్యేకమైన దినం సోమవారం సంత. చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ ఆ సంతలో కిక్కరించి ఉంటారు. అందులో మన స్నేహితులు బంధువులు కనపడతారు. అయ్యా అందరు బాగున్నారా, ఇంటికి రా అంటే తాళాలు ఇంటికా నా దగ్గరే ఉన్నాయి, మళ్ళా చూస్తాములే అంటారు. సాయంత్రం వెళ్ళి చూస్తే ఆ సంతలో ఎవరూ ఉండరు. అలాగే భూమి మీద మనము యాత్రికులము పరదేశులమై ఉన్నాం. ధారా కిరణ్ కుమార్ తన యాత్రను ముగించుకొని ప్రభు యొద్దకు చేర్చబడ్డాడు. క్రైస్తవుడు అంటే నిరీక్షణ కలిగిన వాడు. ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెరుస్తాడు. యేసు ప్రభువారు అన్నారు, నేనే మార్గము సత్యము
జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవరునూ తండ్రి యొద్దకు రారు. మానవుడు పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో జీవిస్తూ పాప పరిహారము కొరకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేయుచున్నాడు. మానవ ప్రయత్నములు దేవుని దృష్టిలో మురికి పేలికలు గనక దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో భూలోకానికి వచ్చి సర్వ ప్రజల పాప పరిహారము కొరకై ఆయన శిలువలో బలియాగమయ్యాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయనని బైబిల్ సెలవిస్తూ ఉంది. మానవుడు పాప నివారణ కొరకై జంతువులను పక్షులను బలిగా అర్పించుచున్నాడు. జంతువుల యొక్క రక్తము పక్షుల యొక్క రక్తము పాపములను తీసివేయట అసాధ్యము గనక లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సర్వ ప్రజల పాప నివారణ కొరకై తన రక్తాన్ని చిందించాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఆయన నామమందు విశ్వాసముంచు వాడెవడో ఆయన నామ మూలముగా వానికి పాపక్షమాపణ కలుగునని బైబిల్ సెలవిస్తూ ఉంది. దారా కిరణ్ కుమార్ మరి మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు తుదముట్టించి తిని విశ్వాసమును కాపాడుకొంటిని అని ఆయన ఇప్పుడు ప్రభు యొద్ద చేర్చబడ్డాడు. మరి సజీవులుగా ఉన్న మన పరిస్థితి ఏమిటి? మనం కూడా ప్రభును అంగీకరిస్తే ఒకానొక సమయమున మధ్యాకాశములో దారా కిరణ్ కుమార్ చూసే భాగ్యం మనకు దొరుకుతుంది. కాబట్టి ఇందులో ఎవరైనా ప్రభుని అంగీకరించకపోతే ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించి పాపక్షమాపణ పొంది దేవుని రాజ్యానికి వారసులు కావాలని మీకు మనవి చేయిస్తున్నాం. మీ అందరికీ వందనాలు. వచ్చారా మానవ ఎవరు వచ్చేవాళ్ళు చూడండి, వాళ్ళ ఫోన్లు చేయండి. ఈలోపు సాలమోన్ అయ్య గారు ఇంకా 2 నిమిషాలు వాక్యం చెప్తారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయమున ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమున ఈ బర్రెల గ్రౌండ్ లో మనం చేరినాం. మరి అన్ని బర్రెల గ్రౌండ్ లకు ఒక పేరు ఉంటే క్రైస్తవ బర్రెల గ్రౌండ్ కు ఒక పేరు ఉంది. ఆ పేరు ఏంటంటే మరి ఇది తోట అంట, ఇది ఒక వనం. మరి ఈ యొక్క తోట మరి ఏదేమైనప్పటికీ కూడా సమాధుల తోట. అయితే ప్రతి సమాధి మీద, క్రైస్తవుల సమాధి మీద ఏమని రాస్తారంటే క్రీస్తునందు పలానా వ్యక్తి నిద్రించెను, పలానా వ్యక్తి చనిపోయాను అని రాయరు, పలానా వ్యక్తి నిద్రించెను. అయితే దారా కిరణ్ గారు మరి ప్రభునందు నిద్రించినాడు. ఒకరోజు ప్రభు వచ్చినప్పుడు మరి లాజరును పిలిచినట్లుగా లాజరు 4 రోజులు సమాధిలో ఉన్నాడు. 4 రోజులు సమాధిలో ఉన్న లాజరును యేసు ప్రభుల వారు ఆ సమాధి దగ్గర తీసుకుపోయి లాజరు బయటికి రా అంటే బయటికి ఆయన మాట ద్వారా బయటకు వచ్చేసినాడు. అంటే యేసు ప్రభుల వారి మాట వాక్చాతుర్యమైనది, అది బలమైనది. ఎందుకంటే ఆయన మాటల ప్రకారంగానే నెరవేర్చబడతాయి. ఈ సృష్టి యావత్తు యేసు నామంలో ఈ సృష్టి కలుగునుగా కంటే కలిగింది. మరి ఏదేమైనప్పటికీ కూడా లాజరును లేపిన దేవుడే ఒకరోజు మరి దారా కిరణ్ గారిని దేవుడు ఒకరోజు లేపుతున్నాడు. మరి దారా కిరణ్ మంచి ఉన్నత ఉద్యోగం చేస్తూ మరి ఏదేమైనప్పటికీ కూడా మరి చక్కటి 2 కుమారులు కలిగి ఉన్నాడు. మరి ప్రభు మహాకృపను బట్టి మరి ప్రభు పిలిచినాడు, ఆ పిలుపుకు లోబడినాడు, దేవుని దగ్గరికి వెళ్ళినాడు. ఇంతవరకు దేవుని దాసుడు చెప్పినాడు, సంతకు వచ్చినాం, ఆ సంత చూసుకొని వెళ్ళాల్సిందే. ఇది ఒక యాత్ర, ప్రతి మనిషికి ఒక యాత్ర. ఈ యాత్రను మనం ఎక్కడైనా సమ్మర్ సెలవులకు మనం వెళ్తున్నప్పుడు యాత్రకి వెళ్తుంటాం. ఆ యాత్ర చూసుకొని మళ్ళీ ఎటువైనా మళ్ళీ తిరిగి ఇంటికి చేరాల్సిందే. ఆ రీతిగానే ఈరోజు అన్న మరి కిరణ్ అన్న మరి ఈ లోకయాత్ర ముగించుకొని వెళ్ళినాడు. మరి ఒకరోజు
మరి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే లూకాసు వార్త 1వ అధ్యాయంలో అతడు సేవ చేయి దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాను. మరి ప్రభు దగ్గరికి మనం అందరం పోవాల్సిందే, ఎవరైనా వెళ్ళాల్సిందే. కానీ అక్కడ మరి క్రీస్తునందు నిద్రించిన వారు మరి మొదట లేస్తారు, ప్రభు దగ్గర ఉంటారు, ఆ పరలోకంలో ఉంటారు. హెవెన్ అంటారు దాన్నే పరలోకం. మరి హిందువులు ఏమంటారంటే, హిందూ సహోదరులు వైకుంఠం అంటారు. అయితే ముస్లిం సహోదరులు ఏమంటారంటే జన్నత్ అంటారు. క్రైస్తవ సహోదరులు ఏమంటారంటే అదే పరలోకం, అదే దేవుని ఇల్లు. ఆ ఇంటికి వెళ్ళాలంటే రక్షణ మారు మనసు ఉండాలా. మరి ఎవరైతే రక్షణ మారు మనసు పొంది బాప్తిజం తీసుకుంటారో, మరి దేవునిలో ఎదుగుతారో, నిజ దేవుడు యేసుప్రభుని తెలుసుకుంటారో వారు పరలోక రాజ్యానికి వెళ్తారు. కాబట్టి ఆ కుటుంబం విడిచి వెళ్ళిన కుటుంబానికి సమాధానము, దేవుడు నెమ్మది ఇవ్వాలని ప్రభు పేట కోరుతూ నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు ఆశించును గాక. ఆమేన్. ఎవరు రాలేదు, వాళ్ళ కోసం ఆ తర్వాత తీర్పు జరుగునని బైబిల్ సెలవిస్తూ ఉంది. మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించాలి. దేహంతో జరిగించిన క్రియలు అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే మనలో ప్రతివాడును దేవునికి లెక్క అప్పగించాలి. అందుకని మానవుడు తీర్పు నుండి బయటపడుటకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేయుచున్నాడు. మానవ ప్రయత్నములు దేవుని దృష్టిలో మురికి పేలికలు గనక, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? మానవుల పాపముల నుండి, మానవుల దోషముల నుండి, మానవుల అపరాధముల నుండి భూమి మీద ఎవరు విడిపించలేదు. దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో ఆయన ఈ లోకానికి వచ్చాడు. పవిత్రంగా జన్మించాడు, పవిత్రంగా జీవించాడు, ప్రజలకు మేలు చేశాడు. ఆయన కాలం సంపూర్ణమైనప్పుడు సర్వ ప్రజల పాప నివారణ కొరకై ఆయన శిలువలో బలియాగమయ్యాడు. కారణం, రక్తము చిందింపకుండా పాపములకు క్షమాపణ లేదు గనక మానవుడు పాప నివారణ కొరకై జంతువులను పక్షులను బలిగా అర్పించుచున్నాడు. జంతువుల యొక్క రక్తము, పక్షుల యొక్క రక్తము పాపములను తీసివేయట అసాధ్యము గనక లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా రోమపత్రిక 4వ అధ్యాయము 25వ వచనములో ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనలను నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను అనే మాట మనం చూస్తాం. ఆ కుమారుని ద్వారా మనకు పాప క్షమాపణ అని బైబిల్ సెలవిస్తూ ఉంది. కనుక ప్రియులారా, యేసుక్రీస్తును అంగీకరించటం వలన దుర్మార్గుడు సన్మార్గుడుగా మార్చబడుతున్నాడు, అనీతిమంతుడు నీతిమంతుడుగా మార్చబడుతున్నాడు, పాపాత్ముడు పరిశుద్ధుడుగా మార్చబడుతున్నాడు. యేసు ప్రభువారే అన్నారు, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరును దేవుని యొద్దకు రాలేరు అన్నారు. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచటం వలన మనం పరలోకానికి వెళ్తాము, హృదయములో నెమ్మది, జీవితంలో సంతోషముతో జీవిస్తాం. దారా కిరణ్ కుమార్ తన ఆధ్యాత్మిక జీవితంలో తన యాత్రను ముగించుకొని ఆయన ప్రభు యొద్దకు చేర్చబడ్డాడు. ఆయన ప్రభుతో ఉన్నాడు. నిత్య విశ్రాంతి, ఇక దుఃఖము లేదు, కన్నీళ్ళు లేవు, ఏడుపు లేదు. ఆయన ప్రభుతో ఉండుటకు వెళ్ళాడు. కాబట్టి ఈ సమూహంలో ప్రభుని అంగీకరించకపోతే ప్రభువైన యేసుని అంగీకరించి పాపక్షమాపణ పొంది దేవుని రాజ్యానికి వారసులు కావాలని మనం చేయుచున్నాం. రాబా ఉన్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చాను కనుక మనుషుని ద్వారా మృతుల పునరుద్ధానం కలిగాను. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుతున్నారు, అలాగే క్రీస్తునందు అందరూ బ్రతికించబడుతున్నారు. ఓ ప్రభువైన యేసుక్రీస్తు ఈ సమాధి విశ్రమించి సమాధి
కిరణ్కు నిర్భయంగాను నిరీక్షకరమైన విశ్రాంతి స్థలము నుండకు పరిశుద్ధ పరిస్థితి కదా. పునరుద్ధానము జీవమున కిరణ్ విశ్రమించున్నాడు. మేము నమ్ముచున్నట్లు ఈ సమాధి కిరణ్ శరీరమును విశ్రాంతి స్థలము నుండకు అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ఎత్తిమిటలు అవుతుంది అట్లా చల్లండి. దిగినాకే సార్ బరువు ఉంటాను కదా. రైట్. ఆ కాళ్ళకు చేతులకి ఏమైనా కట్టినారా? కట్టింటే ఉడికి కల్లా ఇదే మళ్ళీ అనా తలకాయ కాడ కాళ్ళ కాడ బలమైన వ్యక్తులు ఉండండి. పట్టుకుంటా అనా తలకాయ కాడ ఆ పక్క ఒకరు ఈ పక్క ఒకరు ఉండల్లా. అది ఇప్పుడు అది పద్ధతి. కానీ తాడోళ్ళు వెంటనే వదిలేకండి, చిన్నగా. అది ఒకరు కిందికి దిగండి. దిగు చిన్నగా